ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని 25వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం గురువార దినంలో సజీవులుగా ఉండడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మహిమ చెల్లిందాం. గడిచిన రాత్రికాల సమయంలో ఆయన కాపుదల మనకు అనుగ్రహించబడిన దినంలో ఆయన నడిపింపు కొరకు కాపుదల కొరకు మనం ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియులరా, ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి బహిష్కరణకు గురై కష్టంలో ఉండేటువంటి తిరుగుబాటు గుణంలో ఉండేటువంటి పరిస్థితుల్లో యెషయా ఇంకా దేవుని తండ్రి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ప్రజలకు దేవునికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఈ కొండ తయారీలో కుమ్మరి చేసేటువంటి పనిని గురించి వివరిస్తూ ఉన్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ దేవుని యొక్క అధికారాన్ని, ఆయనకుండేటువంటి ఉన్నతమైన అధికారాన్ని, అలాగే కొండ తయారు చేయటంలో కుమ్మరికి ఉండేటువంటి అధికారాన్ని గురించి వివరిస్తూ, దేవుడు మానవ జీవితాల్లో ఎప్పుడు కూడా ఆయన సార్వభౌముడు. ఆయన ఆ కొండని ఎంత నిపుణత, ఎంత సృజనాత్మకంగా తయారు చేయగలరో అంత చక్కగా తయారు చేయటానికి ఆయనకి శక్తి ఉంది, అవకాశం ఉంది, హక్కు ఉంది, ప్రేమ ఉంది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన చేతిలో ఉండేటువంటి వారమే. కుమ్మరి చేతిలో కొండవలే మన యొక్క జీవితాలు ఉన్నాయని తెలియపరచటానికి యెషయా గారి మాట ఉపయోగిస్తుంది. దేవుడు మానవ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ప్రజలు దేశ జీవితాన్ని కూడా ఆయన నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో మనం పూర్తిగా చూసినట్లయితే మానవ నిర్మాణంలో వాస్తవానికి మానవుడు స్వతంత్రుడుగాను, ఇష్టానుసారుడుగాను, స్వేచ్ఛాజీవిగాను ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకాలుగా తన జీవితాన్ని నిర్ణయించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మానవుడు ఎంత దూరం వెళ్ళినా, ఆధునికంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో లేకపోతే అభివృద్ధి అనే పేరులో ఎంత దూరం వెళ్ళినప్పటికీ మానవ జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడు కూడా దేవుని చేతిలో వస్తువే. ఎందుకనంటే కుమ్మరి చేతిలో ఆ కుండను, ఆ మంటిని ఎలాగైతే ఆ కుమ్మరి మార్చగలడో, ఏ నమూనాకైనా, ఏ డిజైన్కైనా, ఏ రూపానికైనా ఎలా మార్చగలడో దేవుడు కూడా అలాంటి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం అనాదిగా చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరులను నిర్మించి వారి నాసికా రంధ్రములో జీవవాయువులు ఉదగా నరుడు జీవాత్మాయను అన్నారు. వాస్తవానికి ఈ పని విషయంలో, దేవుడు చేసిన ఈ పని విషయంలో మానవుని మీద తన యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తూ ఉన్నారు. చూడండి, ఆయన చెట్లను, పొట్లను, లేకపోతే ఇతర నక్షత్రాలను, సూర్యచంద్రులను మాటతో కలగచేశారు. కానీ మనిషిని వచ్చేసరికి నేల మంటితో నరుని నిర్మించి అనే మాట మనం చూస్తున్నాం. అంటే నరుని నియమించటంలో దేవుడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉన్నారు, పరిపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. అందుకని మానవ జీవితం ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉంది అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియులరా, మనం ఏ అధికారంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మానవులుగా ఉన్నంతసేపు మనం ఎప్పుడు కూడా ఆయన చేతిలో జిగటమన్నులమే. కనుక మానవులుగా మన మీద పూర్తి హక్కుదారుడు ఆయనే. ఆయనే కన్న తండ్రి, ఆయనే సృష్టికర్త, ఆయనే పోషించేవాడు. మన మీద సర్వ హక్కులు కలిగిన వారు ఆయన మాత్రం. ఆయన వానికి తలంతులు ఇచ్చేటటువంటి దేవుడు. తన మహిమ కొరకు ఎవరిని ఎలా సృజించాలో అలా సృజించేటువంటి దేవుడు. మనం రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాల్లో కూడా, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగు చేసితువని రూపింపబడినది రూపించని వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకు మరి ఒక ఘనహీనతకు చేయుట
మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? ఈరోజు చాలామంది స్త్రీలుగా పుట్టినవారు పురుషులుగా మారిపోవాలని, పురుషులుగా పుట్టినవారు స్త్రీలుగా మారిపోవాలని, వారి యొక్క రూపాన్ని మార్చుకోవాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నారు, ఓ మనుషుడా, దేవుని ఎదురు చెప్పుటకు నువ్వెవడు కదా? సృష్టి ధర్మాన్ని ఎదిరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను ఎందుకు ఇలా చేసితు అని రూపింపబడినది రూపించువానితో చెప్పతగునా? ఈరోజు చాలామంది అమెరికా లాంటి దేశాల్లో కూడా విద్యార్థులకు ఒక అప్లికేషన్ ఇస్తూ ఉంటారట. ఇదిగో, నీవు పురుషుడిగా ఉండాలనుకుంటున్నావా, స్త్రీగా ఉండాలనుకుంటున్నావా? ఎంత భయంకరమైన అపవాది క్రియలు చూడండి. దేవుడు మనల్ని కలగ చేసినప్పుడు పరమ కుమ్మరికి ఆ మంటి మీద ఎలాంటి అధికారం ఉందో మనం చూడాలి. నిన్ను స్త్రీగా సృజించాడా? అవును, ఆయన ఇష్టం. నేను పురుషుడిగా మారిపోతాననుకోవటం తప్పు కదా? ఒకవేళ నిన్ను పురుషుడిగా సృజించాడా? నేను స్త్రీగా మారిపోతాననుకోవటం ఆయన అధికారాన్ని ఎదిరించటమే కదా? 100వ సంకీర్తన 3వ చరణంలో ఆయనే మనలను సృజించెను, మనము ఆయన వారము అన్నారు. కనుక ప్రియులరా, దేవునికి మన మీద పరిపూర్ణమైన అధికారం ఉంది అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. నా ఇష్టం, నా ఆలోచన, నా సొంత ఇష్టం, నా అభిప్రాయం అనే దానికంటే దేవుని చిత్తము మన జీవితాల్లో ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ యెషయా గారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు మంటిని మలిచే కుమ్మరిగా ఉన్నాడన్నట్లయితే మన జీవితాలను ఆయన మార్చగలిగిన దేవుడు. మన జీవితాల్లో ఏ రంగంలో దేవుడు రూపొందించే ప్రక్రియ ఏ రీతిగా ఉంటుందో మనం ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉండాలి. కనుక ప్రియులరా, దేవుని చేతి పనిగా మనం ఉన్నాం. ఆయన చేతిలో మనం ఆశీర్వదింపబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఘనుడైన మా దేవ, ఇదిగో నాయనా, ఈ యొక్క 25వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం గురువార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు. గడిచిన రాత్రి అంతా కాచి కాపాడి మీ భద్రతలో క్షేమకరంగా నడిపించారు. అయా, మా ముందుంచబడిన ఈ దినంలో మీ నడిపింపును, మీ సహాయాన్ని అనుగ్రహించండి. తొట్టిల్లకుండా కాపాడే దేవ, మీరు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగపరచుకుని జ్ఞానవంతులుగా నైనా సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి నా తండ్రి. అయా, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయం అని వారు రక్షణ పొందటానికి కృప దయచేయండి. అయా, ముఖ్యంగా ఇదిగో నాయన వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. అయా, ప్రతి వారు తమ సొంత కార్యములే చేసుకునిచున్నారు కానీ ప్రభు కార్యము చేయట్లేదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అవునైనా, మా సొంత ఆలోచనలు, మా సొంత కోరికలు కాక మీరు మాకు ఇచ్చిన దినములో అయా మీ చిత్తాన్ని జరిగించే ప్రజగా ఉండడానికి కృప దయచేయండి. కృప కలిగిన దేవ, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో నాయన అభ్యసిస్తూ వర్ధిల్లుటకు కృప దయచేయండి నా తండ్రి. ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి దినదినము నాయన మరి ఇదిగో మా శరీరములను సజీవయాగముగా సమర్పించుకుని ఆత్మీయ జనాంగంగా ఆత్మీయ ఫలాలు ఫలించేటటువంటి స్థితికి వర్ధిల్లటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా, బలహీనులను బలపరిచే దేవా, ఈ సమయంలో విశ్వసించి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి ఏ బిడ్డ జీవితంలో యొక్క అవసరం ఉందో అక్కరం తిరిగిన దేవా, కృప చేత నింపండి. ముఖ్యంగా ఈ దినము పనిపాట్లకు ఉపక్రమిస్తుంటుండగా బిడ్డలకు సత్తువును, ఓపికను, బలమును దయచేయండి. అయా, ఎటువంటి అలసట, ఎటువంటి బలహీనత, ప్రమాదాలు వారి దరి చేరకుండా వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. జీవనోపాధిలో భాగంగా అయా వ్యవసాయము, అయా వ్యాపారము, ఉద్యోగము, చేతి పని, ఏ పనిని చేస్తున్నారో కృప చేత నింపండి. అదేవిధంగా నాయన బిడ్డలు నాయన ఈ దినం ఎదుర్కోబోయే మనుషులు ఎంతమందితో ఏ రీతిగా మాట్లాడబోతున్నారు, వారి నోటికి కాపు పెట్టిన ఆయన సమయోచితమైన జ్ఞానంతో మంచి మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడానికి కృప దయచేయండి. అలాగే బిడ్డలకు కూడా ఏ నోటి వలన వచ్చేటువంటి నాయన మరి గాయము బిడ్డలకు తగలకుండా నాయన మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రయాణాల్లో మీరు ఉండండి. మా చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి. అయా, మరి గృహాల్లో ఉండే గృహిణులు, వంటగదుల్లో మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయా, మరి ఇదిగో నాయన కుటుంబాలను దీవించండి. అయా, మా కుటుంబాలు రక్షణలోనికి నడిపించబడాలి. మా కుటుంబాల్లో నాయన ఆర్థిక సమస్యలు, ఆర్థిక రుణభారాలు, అప్పుల భారాలు తొలగించండి. కుటుంబాల్లోనైనా ఐక్యతను దయచేయండి. విరోధ భావాలు తొలగించండి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు నాయన తొట్టిల్లకుండా కాపుదల అనుగ్రహించండి. చెడు సహవాసాలకు వెళ్లకుండా మీ కాపుదల అనుగ్రహించండి. అయా, ఇదిగో నాయన మరి
గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ప్రేమ కలిగిన దేవా, అయా మరి ఇదిగో నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండే వారి ప్రయత్నాలను సఫలపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రి పాలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఏ విధమైన శరీర బలహీనతలున్న తొలగించండి. అయా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయా మరి దూర దేశాలు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. అయా వారి యజమానుల మనసులో దయ కలిగించండి నా తండ్రి. బిడ్డల యొక్క కష్టాన్ని వారి కుటుంబాలకు స్థిరపరచండి. అయా నాయన మరి దినం ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆత్మీయ స్థితిలో మమ్మల్ని బలపరచండి, మా సహవాసాన్ని బలపరచండి. అదేవిధంగా నాయన మరి ఇదిగో నాయన సువార్త పనిలో ఈ దినము ప్రయాణిస్తున్న దైవజనులకు అయా సువార్త పనిలో ఉన్న వారికి మీ కాపుదల అనుగ్రహించి ఆత్మల రక్షణ కొరకు బలమైన పరిచర్య జరిగించటానికి కృప దయచేయండి. ఆశ్చర్యకరుడా మీ ప్రేమను బట్టి వందనాలు. అయా ఇదిగో నాయన మా సహవాసం ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాలను సఫలపరిచి మీ నామ ఘనతార్థమై నాయన మీ వాక్కును మీ ప్రేమను అందించటానికి మేము చేస్తున్న ప్రయత్నాలను సఫలపరిచి అయా మా సహవాసాన్ని దీవించండి. మరొక పర్యాయం ఈ ప్రార్థనలోకి వీస్తున్న బిడ్డలను దీవించండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఏ బిడ్డ దిగులు, విచారము, ఒంటరితనము, వేదనతో ఉన్నారో ఆదరణ కలగచేయండి అయ్యా. ఏ బిడ్డ జీవితంలో, కుటుంబంలో నాయన దుఃఖముందో తొలగించండి నా తండ్రి. కీడు వెనకాల మేలు దయచేయమని వేడుకుంటున్నాం. సంపూర్ణ కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నాయన వారు తలపెడుతున్న పనుల్లో నాయన మరి విజయాన్ని దయచేయండి నాయన. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు తలపెడుతున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, ప్రయాణాలు అయా వారి పనిపాట్లలో నాయన మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.